క్వశ్చన్, ఎలాంటప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు? నా ఫ్రెండ్ తాగుబడిపోయినప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ వాదిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పూజ పూజ కాబట్టి నువ్వు చాలా పద్ధతిగా వచ్చావు. ఈవిడ ఎందుకు నైట్ వేసుకొని వచ్చింది? ఈవిడ ఒకటే ఏమనంటే నైట్ అంటది, ఏమో నైట్ అంటది. ఎలాంటి సందర్భాల్లో నీకు అడ్వాంటేజ్ తీసుకుంటావు? మాకు సైట్ కొట్టేవాడికి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు. సులభ్ కాంప్లెక్స్ ఉంటే కార్తిక్ లాగా నో చెప్పను ఆబ్వియస్లీ. అంటే కార్తిక్ దగ్గర ఏమున్నా ఓకేనా? కార్తీక్ సార్ దగ్గర ఏమున్నా ఓకే. ఏయ్! ఐఎమ్ హర్షిత. మా నాన్నగారు తాగొచ్చినప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ తీసుకుంటారు. సూపర్ రా. ప్రోగ్రెస్ కార్డ్ మీద దొంగ సంతకాలు చేసుకుని సంతకం కాదు. పక్క వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టి ఇవేనారా మీరు చేసే పనులు కాలేజ్కి వెళ్ళి? నేను ఆమె నిజాయితీగా వాళ్ళ నాన్న సంతకం తీసుకున్నా, కానీ వాళ్ళ నాన్న తాగున్నాడు ఆ టైంలో. మా తప్పే ఉంది? నా పేరు ఈశ్వర్. ఈశ్వర్, ఎలాంటి టైంలో అడ్వాంటేజ్ తీసుకోవాలనిపిస్తుంది? తొప్పలకెళ్ళినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీకు వచ్చిన కళల్లో ఏ కళ నిజం అవ్వాలని అనుకుంటారు? 5 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కళ్ళు వేసుకున్నప్పుడు బాగుండదు అనుకుంటాను. నువ్వు మాయగాడవని నాకు ముందే తెలుసురా. 5 ఆ తర్వాత నువ్వు ఉంటావారా? పీక్కుని తింటారా? వాడు ద బెస్ట్ చాయిస్ వాడు చెప్పుకుంది. ఎందుకంటే ఒక వైఫ్ అంటే ప్రాబ్లం, 5గురు అనుకో, ఇక్కడ ప్రాబ్లం అయితే అక్కడికి, అక్కడ ప్రాబ్లం అయితే జంప్ అవ్వచ్చు. యుద్ధం చేసేద్దాం. యుద్ధం చేస్తావా? ఒకళ్ళు పోతే ఒకళ్ళు. ఐఎమ్ శ్రీజ. ఎలాంటి కళలు నిజమైతే బాగుండు అనిపిస్తుంది నీకు? సింహంతో కలిసి డిన్నర్ చేసినప్పుడు వచ్చిన కళ బాగుంటే నిజం. చూడాలనుకో తప్పులేదు, ఫోటో దిగాలనుకో తప్పులేదు. ఇలా డిన్నర్ చేస్తే నువ్వు కూడా డిన్నర్ అయిపోతావు. అవునా? నిజమా? ఐఎమ్ కీర్తన. నీకు వచ్చిన కళ ఏ కళ నిజం అవ్వాలని అనుకుంటావు? నేను సూపర్ హీరోయిన్ అవ్వినట్టు కళ. కాదు, సూపర్ హీరోయిన్ అంటే సినిమాలు తీస్తుంది కదా. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. సో నా టీం నుంచి ఇంకొక అబ్బాయి వచ్చాడు. నీ పేరు? విల్సన్. సో విల్సన్, నువ్వు చెప్పు, నీకు ఎలాంటి కళలు వస్తే నిజమైతే బాగున్నావు అనిపిస్తుంది? శ్రీలని నేను పెళ్లి చేసుకున్నాను. శ్రీలీల నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు అవి కళలు మాత్రమేనా అన్న? ఎందుకు కళలు? అరే నువ్వు ట్రై చేయరా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హీరో ఆర్ హీరోయిన్ నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఏం చేస్తావు? పెళ్లికి వెళ్ళొద్దు, డైరెక్ట్ ఫసక్. ఐఎమ్ హాసిని. ఒకవేళ హీరో వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చెప్తావు, ఏం చేస్తావు? సినిమాలో లాగా రియల్ గా ఫైట్ చేయమంట. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్పవా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నా పేరు భీమేష్. సో భీమేష్ చెప్పు, నేను హీరోయిన్ వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వేం చేస్తావు? జాతకాలు తీసుకురా అక్క, కలిసి చేసుకుంటాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరోయిన్ వచ్చిందిరా, ఫేవరెట్ హీరోయిన్ వచ్చింది. ఇప్పుడు నిన్ను వచ్చి నువ్వు వాడిని ప్రపోజ్ చేయాలి, చెయ్యి. వాడు ఒప్పుకోడు. నేను ప్రపోజ్ చేయాలంతే. హీరోయిన్ ఇది మనకు కొట్టిన పిండి. భీమ్, హే భీమ్, చోటా భీమ్, ఎక్కడున్నావురా నా రాకుమారా? మేడం మీ కళ్ళు దొబ్బినాయి అనుకుంటా, ఏజ్ అయిపోయి. ఇక్కడనే ఉన్నాడు, అక్కడెక్కడ చూస్తాను. భైరవనా? భీమాన్ని భీమేశు. భైరవ
నన్ను ఇప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోతావా భైరవ? ఇప్పుడైతే కష్టం, జాతకం తీసుకురా అప్పుడు చేసుకుంటాను. మేడం గారి జాతకం వాళ్ళ అమ్మగారు ఇచ్చారు ఇప్పుడే. డేట్ ఆఫ్ బర్త్ 5 ఫిబ్రవరి 1947. నేను నా భైరవ కోసం పూర్వజన్మ నుంచి వచ్చాను. భైరవ నన్ను పెళ్లి చేసుకోవా? ఒక్క నిమిషం, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఒకసారి? 2019. అన్న మొన్నేనా? 1947. 47. బామ్మ కొంచెం పక్కెళ్ళవా? నేను పూర్వజన్మ నుంచి నా భైరవ కోసం వచ్చాను. భైరవ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాను. భైరవ నన్ను పెళ్లి చేసుకోవా? భైరవ సారీ బామ్మ. అందమైన బామ్మ అంటున్నాడు. ఓకే. బామ్మ సర్లే మామ. మా అమ్మ. మై నేమ్ ఇస్ భాషిత. ఒక హీరో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఏం చెప్తావు? నీ ఆస్తి మస్తు నాకు రాసి ఇచ్చే నిన్ను పెళ్లి చేసుకుంటా. వామ్మో, ఇంత డేంజరస్ గా ఉన్నారు ఏంట మా అమ్మాయిలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆపండి ఆపండి అని ఎప్పుడు అరవాలనిపిస్తుంది? రేణు యాంకరింగ్ చేసినప్పుడు. నాకు ఏడుపు వస్తుందిరా. మై నేమ్ ఇస్ కుమార్. ఆపండి ఆపండి అని ఎప్పుడు అరవాలనిపిస్తుంది? మా ఫ్రెండ్స్ ఆపకుండా డ్రింక్ చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి ఆపండి ఆపండి అని అంట. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. మై నేమ్ ఇస్ యమున. ఆపండి ఆపండి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? జేఎన్టీయూలో ఎక్కితే కళ్ళు తిరిగినప్పుడు. జేఎన్టీ వీళ్ళు ఎక్కితే అందరూ అదే చెప్తారు కదా. బ్రహ్మానందం గారు కూడా ఆ సినిమాలో ఆపండి రోయ్! మా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పలు చెప్తున్నప్పుడు. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఈ అమ్మాయి దగ్గర. నా బాయ్ ఫ్రెండ్ చాలా ప్లీజ్ చెప్పే. నా బాయ్ ఫ్రెండ్ 6 feet ఉంటాడు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? నిఖిల్ నిఖిల్ ఎవరబ్బా ఇంతకీ? నిఖిల్ నన్ను చాలా బాగా చూసుకుంటాడే. ఓకే నిఖిల్ సో ఇంకా ప్లీజ్ ఆపండి ఆపండి. నాకు వాచ్ కొని ప్లీజ్ ఆపండి. నీకు చెప్పను పో. ఏయ్ అట్లా కాదు. నిఖిల్ నాకు ఇది కొని పెట్టాడు. నిఖిల్ ఇది కొని పెట్టాడు, ఆ డ్రెస్ కొని పెట్టాడు, ఈ విగ్గు కొని పెట్టాడు. నిఖిల్ ఉంటే నేను ప్రపంచాన్ని మైమర్చిపోతాను. అవునా? నా నిఖిల్ ఆ. నిఖిల్ ఎక్కడున్నా సరే ఇక్కడికి రా. నిఖిల్ ఏంటి నువ్వు సావిత్రితో? ఆహా, నీ నిఖిలు అక్కడ సావిత్రితో. అయ్యో, నా ఫ్రెండే వాడు అయినా కూడా. సరే తరలే. పోయాడా? అవును. సరే గానీ ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఈ ఆడోళ్ళందరూ ఇంత మారనే. మై నేమ్ ఇస్ అజయ్. ఆపండి అని ఎప్పుడు అరవాలనిపిస్తుంది నీకు? మా మరదలు వెళ్ళిపోయినప్పుడు దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసినప్పుడు. నేను రాకముందే ఎపిసోడ్ స్టార్ట్ చేసిన. నువ్వు రాకముందే స్టార్ట్ చేసామా? నువ్వు అక్కడ తింటూనే ఉన్నావు ఇందాక. తర్వాత కాదు, నువ్వు అక్కడ కూర్చొని. నా పేరు మూర్తి. మూర్తి గారు మీరు మారిపోయారు సార్. రాజా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సో మూర్తి గారు మీకు ఆపండి అని ఎప్పుడు అరవాలనిపిస్తుందండి? నా గర్ల్ ఫ్రెండ్ నాకు చెప్పకుండా వేరే వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు వెళ్ళి ఆపండి అనిపిస్తుంది. తరతరాలుగా యుగ యుగాలుగా ప్రతి తెలుగు సినిమాలో, ప్రతి ఇంగ్లీష్ సినిమాలో, హిందీ సినిమాలో, ప్రతి తెలుగు సీరియల్లో ఇదే జరుగుద్ది. ఏదైనా పెళ్లి జరుగుతుంటే ఆపండి అని వస్తారు మధ్యలో. ఓకే. ఒక లైలా కోసం